శ్రమ. నా బ్రతుకులోనే శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, నష్టం వెంబడి నష్టం, దుఃఖం వెంబడి దుఃఖం. ఒకటి కాదయ్యా, రెండు కాదు. నేను పుట్టిన నాటి నుండి ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు నా బ్రతుకులో నన్ను వెంటాడుతూ వచ్చాయి. నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి అని నీ జీవితంలో తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట నీ హృదయంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకు నాకే ఆలోచిస్తూ ఇంకొక ఆలోచన కూడా మన మనసులో ఉంటుంది. అసలు ఈ శ్రమలు, ఈ శోధనలు దేవుని అనుమతితోనే జరుగుతున్నాయా? సైతానుగాడు బలవంతంగా నా జీవితంలో అడుగుపెట్టి వాడు ఇట్లా దాడి చేస్తున్నాడా? దేవుడు ఆయన పిల్లలను శ్రమ పెట్టాడు కదా. మరి నా జీవితంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ దేవుని అనుమతి లేకుండా జరుగుతున్నాయా, దేవుని అనుమతితో జరుగుతున్నాయా? ఈ రెండు ప్రశ్నలు ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఉత్పన్నమై మనలను మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, ఏ క్రైస్తవుని జీవితంలోనైనా మనకెదురయ్యే ఏ శ్రమైనా దేవుని అనుమతి లేకుండా జరగదు. చెప్పమంటారా? దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల మీద వ్రాలదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి జరిగినవన్నీ దేవుని అనుమతితోనే జరిగినాయా? నాకు వచ్చిన రోగాలు, నాకు వచ్చిన సమస్యలు, నేను ఎదుర్కొన్న అపజయం, ఇవన్నీ దేవుడు అనుమతించాడా? దేవుని అనుమతితోనే జరిగినాయా? దైవజనమా, దేవుడు అనుమతిస్తాడు. సాతాను మన జీవితంలో ప్రవేశించి వాడు మనలను శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. పుట్టిన నాట నుండి నేటి వరకు దైవజనమా, ఏమేమి నీ జీవితంలో జరుగుతూ వచ్చాయో ఒకటి విశ్వసించు, దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగలేదు, భవిష్యత్ కాలంలో కూడా పొరపాటున జరగదు. కొన్నిసార్లు సాతానుగాడు మన మీద దాడి చేస్తాడు. సైతానుగాడు నిన్ను ముట్టాలన్నా దేవుని పర్మిషన్ తీసుకుని వాడు మన ఇంట్లో అడుగు పెడతాడు. కానీ దేవుని పర్మిషన్ లేకుండా యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులను ముట్టే దమ్ము, అధికారం శత్రువైన సాతానుకు లేదు. ఏమంత నీరసంగా చెప్పారు? ఎవడికి లేదు? ఎందుకో తెలుసా? మన విషయంలో దేవుడు ఎంత రోషం పొందాడంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. అంటే అంత బాధ్యత కలిగిన వాడు కదా. మన విషయమై మన అమ్మ అంత శ్రద్ధ తీసుకుందో లేదో నాకు తెలియదు, మన నాన్న అంత శ్రద్ధ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు. వాళ్ళందరికంటే బహుశ్రద్ధ మనందరి పట్ల ప్రభు తీసుకొని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. రైట్. శత్రువైన సాతాను దేవుని పర్మిషన్ తీసుకొని మన జీవితంలో అడుగుపెట్టి శోధిస్తున్నాడు. భవిష్యత్తు కాలంలో కూడా శోధిస్తాడు. దేవుడు శోధించడు, పరిశోధిస్తాడు. ఇవి రెండు మాటలు పట్టుకోండి. సైతాను గాడు అందామా, గారు అందామా? గాడా? అది చెప్పండి. సైతాను గారు అని గౌరవంగా సంబోధిద్దామా, లేకపోతే సైతాను గాడు అందామా? భయం అయిపోతుంది మీకు. అమ్మో, వాడిని గాడు అంటే రాత్రికి మా ఇంటికి వస్తాడేమో. వాడు వచ్చిన ఇంటి చుట్టూతా తిరగటమే కానీ నీ ఇంట్లోకి రాలేడు. ఎందుకంటే మన ఇంటి చుట్టూతా యేసయ్య రక్తపు కంచె ఉంది. ఒకవేళ వాడు రావాలి అంటే దేవుని పర్మిషన్ తీసుకొని దేవుడు ఆ కంచె తొలగిస్తేనే అప్పుడు వాడు వస్తాడు. ఇప్పుడు ఒక మాట, అయ్యా నా జీవితంలో ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు వచ్చాయి కదా, దేవుని అనుమతితో వచ్చినాయని అన్నారు కదా. అసలు దేవుడు ఎవరిని శ్రమ పెడతాడు?
మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన దగ్గరకు వచ్చాం కదా. ఎవరి జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తాడో తెలుసా? ఒక విచిత్రమైనటువంటి మాట. దానికి వివరణ భక్తుడైన దావీదు గారు ఇస్తాడు. దావీదు పుట్టిన నాట నుండి ఎన్ని శ్రమలు అనుభవించాడో చెప్పలేం. మరొక మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు అనుభవించాడో అంత ఆశీర్వాదాన్ని కూడా కన్నులారా అనుభవించాడు. తాను అనుభవించడమే కాదు, తన తర్వాత తన పిల్లలు అనుభవించారు. అయ్యా దావీదు, దేవుడు నిన్నే ఎందుకు శ్రమ పెట్టాడయ్యా? యెషయికి మొత్తం 8 మంది కొడుకులు. చెప్పండి ఎంతమంది? ఈ 8 మంది కొడుకుల్లో ఎక్కువగా శ్రమల పాలైపోయింది ఎవరు? దావీదు భక్తి కలిగినోడా కాదా? మరి భక్తి కలిగినోడైనా దావీదుని ఎందుకు శ్రమపరిచాడు? అసలు దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 75వ చరణం చూడండి. అన్నమాట 75వ చరణం నాతో కలిసి. యెహోవా, కొంచెం స్వరం ఎత్తి, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. చివరి మాట నాతో కలిసి చెప్పండి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేనెరుగుదును. దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడో. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు కానీ, ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే కానీ, దేవా నాకెందుకు ఇలా చేశావు? నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు? నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో, నా మీద తిరుగుబాటు చేయడో, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడో, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం కానీ దూషించడం కానీ వీడు చేయడో. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని. ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అరే గట్టిగా చెప్పండి. నీ జీవితంలో నీకు శ్రమలు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం, నీ మీద దేవునికి నమ్మకం. ఈ బిడ్డ బ్రతుకులో నేను ఎన్ని శ్రమలు అనుమతించినా నన్ను స్తుతిస్తా బ్రతుకుతుందే కానీ, నన్ను ఆరాధిస్తా బ్రతుకుతాడే కానీ, నేను ఎంత ప్రార్థన చేస్తే నాకెందుకు ఇట్లా చేసావయ్యా ఈ ప్రశ్న నా బిడ్డ నోట రాదు అని ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. 2 పిల్లలు తప్పు చేశారు అనుకోండి. 2 పిల్లలు తప్పు చేశారు. 2 మన పిల్లలే. మొదటోడు ఉన్నాడు చూసారా, వాడిని ఒక మాట అన్నామంటే బల ఏడుస్తాడు, గడగడగడ వణుకుతాడు. ఒక దెబ్బ కొట్టినా కూడా సైలెంట్గా ఉంటాడు. రెండో వాడు ఉంటాడు. రెండో వాడి క్యారెక్టర్ పూర్తిగా క్వైట్ ఆపోజిట్. వాడిని ఒక దెబ్బ అట్లా కొట్టబోయామనుకోండి, ఏంటి చేయలేసిందే, ఏంటి కొడుతున్నావు డాడీ, ఏంటి కొడుతున్నావు అని అన్నాడు అనుకోండి, ఈ రెండో వాడిని కొట్టడానికి చెయ్యి వస్తుందా? రెండో వాడిని కొడతామా జనాల మధ్యలో? పొరపాటును చెయ్యి ఎత్తలేము. ఎందుకో తెలుసా? వీడి మీద చెయ్యి ఎత్తితే నా పరువు ఎక్కడ పోతావు, నా మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తాడో, అయ్యో నా పరువు పోగొట్టుకోవటం ఎందుకని వీడిని కొట్టినా తిట్టినా దండించినా ఎవడు తల ఉంచుతాడని తండ్రికి నమ్మకం ఉంటుందో వాడి మీదే చెయ్యెత్తటానికి తండ్రి సాహసం చేస్తాడు. లైక్ దట్ దైవజనమా, నీకే ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయో తెలుసా? నీవంటే యేసయ్యకి నమ్మకం. నీవు యేసయ్యని విశ్వసించటమే కాదు, యేసయ్య అంటే నీకు నమ్మకం ఉండటమే కాదు, నీ మీద యేసయ్యకు నమ్మకం ఉండటాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు శ్రమపరుస్తున్నాడు. అంటే నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి నన్ను శ్రమపరుస్తాడా అని మీరు అనొచ్చు. ఎందుకు శ్రమను అనుమతిస్తాడో తెలుసా? దైవజనమా, ఒక వ్యక్తి లోపల విశ్వాసం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బలమైన విశ్వాసం కలిగిన వాడా లేదా ఎలా తెలుస్తుంది? ఇంకా చెప్పాలంటే
పరీక్షలు, ఇప్పుడు పరీక్షల కాలం కదా. పరీక్ష ఒక వ్యక్తి యొక్క ప్రతిభను బయలుపరుస్తుంది. పరీక్ష లేకపోతే కొన్నిసార్లు మనం అంటాం, మా వాడు మ్యాథ్స్లో జమ్మండే. ఏది? ఇంకొంతమంది అంటారు, మా వాడు మ్యాథ్స్లో వీక్ అండి. వాడు వీక్ జమ్ ఎప్పుడు తెలిసింది? ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు. కొంతమంది అంటారు, మా వాడు అబ్బబ్బబ్బబ్బా ఫిజిక్స్ చేస్తాడండి, ఫింగర్ టిప్స్ మీద లెక్కలు చెప్తాడండి. ఇంకొంతమంది, అయ్యా వీడికి సైన్స్ ఇతనాభి వంట పట్టదయ్యా. మరి ఏమైపోయిందో అర్థం కాల, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశా, వీడు సైన్స్లో వీక్ అండి అంటారు. ఇతడు వీకా జమ్మ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? చెప్పాలి, ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష ఎదురైనప్పుడే తెలుస్తుంది. పరీక్ష ఒక వ్యక్తి ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. నువ్వు ఎంత విశ్వాస వీరురాలివో ఎప్పుడు బయలుపడిద్దో తెలుసా? దేవుని మీద నీకు ఎంత అచంచలమైన నమ్మకం ఉందో ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? నువ్వు శ్రమపరచబడుతున్నప్పుడే నీ ప్రతిభ బయటకు వస్తుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఒక్కసారి చూడండి, ఈ లోకంలో మన బ్రతుకులో ఏదైనా శ్రమ రాబోతూ ఉంటే ఆ శ్రమకు ముందు పరలోకంలో ఏం జరిగిద్దో తెలుసా? సైతాన్ గాడు దేవునితో పందెం వేస్తాడు. ఏమని? అయ్యా ఈ బిడ్డ ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి వస్తుంది అనుకుంటున్నావు? ఏసయ్యా 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 ఏసయ్యని 24 గంటలు ఎందుకు మిమ్మల్ని స్తుతిస్తుంది అనుకుంటున్నావు? ప్రతిరోజు కుటుంబంలో అరుణోదయ ప్రార్థన ఎందుకు చేస్తుంది అనుకుంటున్నావు? ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన ఎందుకు చేస్తుంది అనుకుంటున్నావు? నీవు ఆవిడికి అన్నీ ఇచ్చేవు గనుక, కాబట్టి నిన్ను స్తుతిస్తుంది. ఒకసారి ఆరోగ్యం తీసేయి, నీవిచ్చిన ఆస్తి ఒకసారి తీసేయి, నీవు అనుగ్రహించిన ఉద్యోగం ఒకసారి తీసేయి. నువ్వు తీసేసిన తర్వాత నిన్ను దూషించకపోతే అప్పుడు నన్ను అడుగు. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో రాయబడి ఉందా లేదా? చెప్పాలి. ఎవరి జీవితంలో రాయబడి ఉంది? చూడండి ఒకసారి. యోబు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పాలి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? కొంచెం పెద్దగా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా, అపవాది, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారందరికిని అతనికి కలిగిన సమస్తమునకును అందరూ చెప్పాలి, చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత, అందరూ చెప్పాలి, అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యొడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. విన్నారా దైవజనమా? ఈ భూమి మీద నీ జీవితంలో ఏదైనా శ్రమ కలుగుతుందంటే, ఈ శ్రమకు ముందు సైతానుగాడు పరలోకంలో దేవునితో పందెం వేస్తాడు. ఏమనో తెలుసా? అన్నీ ఇచ్చేవు కాబట్టి ఆరాధిస్తున్నాడయ్యా, ఆ ఆరోగ్యం తీసేయి. బ్రతకడానికి మంచి వ్యాపారం ఇచ్చావు కదా, ఆ వ్యాపారం సతికలు పడేటట్లుగా చేయి. మంచి ఉద్యోగం ఇచ్చావు కదా, ఆ ఉద్యోగం తీసేయి. నీ ఎదుటే నిన్ను దూషిస్తాడు. దూషించటమే కాదు, ఎందుకు నాకు ఈ దేవుడు అని నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు. కావాలంటే కాసుకో అని దేవునితో పందెం వేసాడు సైతాన్. యోబు జీవితంలో దేవుడు ఎందుకు శ్రమ అనుమతించాడు? యోబు పాపం చేశాడా? యథార్థవంతుడు, సత్యవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి అతని వంటివాడు అసలు భూమి మీద. మరి ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి క్యారెక్టర్ యోబు జీవితంలో ఉన్నా ఎందుకు యోబు జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడో తెలుసా? చెప్తా.
యోబు అంటే దేవునికి మహానమ్మకం. ఏంటా నమ్మకం? నా యోబును నేను ఎన్ని శ్రమలకు అప్పగించినా మునుపు ఎలా స్తుతించేవాడో ఇప్పుడు కూడా అలాగే నన్ను స్తుతిస్తాడు, ఇప్పుడు కూడా నన్ను అలాగే ఆరాధిస్తాడు. సైతానా కాసుకో, ఏంటి చెప్పాలి? సైతానా ఉసుకో కాదు, గట్టిగా చెప్పాలి. సైతానా కాసుకో. దైవజనమా, నీ జీవితంలో కూడా ఏ శ్రమ జరుగుతున్నా పరలోకంలో శత్రువైన సాతాను దేవునితో వాడు పందెం వేస్తాడు. దేవుడేమి తగ్గడో. నా బిడ్డ ఎట్లాంటి వాడో తెలుసా? ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. ఆశీర్వాద కారకుడిగా నిలవబెట్టిన, శాపానికి నన్ను అప్పగించిన అన్ని పరిస్థితుల్లో నా బిడ్డ నన్ను స్తుతిస్తాడని నీ మీద నమ్మకం దేవునికి ఉండటాన్ని బట్టి నీ బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతించాడు.